వీక్షకులకు స్వాగతం. నమస్కారం. 2004 తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 2004కు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు హైదరాబాద్, తెలంగాణ ఎలా అభివృద్ధి జరిగిందో, ఆయన ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో రాష్ట్ర ప్రజలతో పాటు దేశమంతా తెలుసు. 21 సంవత్సరాల తర్వాత ఇవాళకి కూడా బీఆర్ఎస్ పార్టీ తాము 9 సంవత్సరాలు పరిపాలన చేసి వాళ్ళు చేసుకున్న పనులు, మంచి పనులు చెప్పుకోవడానికి లేక ఇవాళకి చంద్రబాబు నాయుడు గారు భజన చేయడం ఏంటో, అలాగే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించడం ఏంటో, ఎందుకు అలా బీఆర్ఎస్ వ్యవహరిస్తుంది, ఏ రాజకీయ ప్రయోజనాల కోసం అలా చంద్రబాబు గారి పేరు ఎత్తి మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే ధైర్యం లేక మళ్ళీ ప్రజల్లో సెంటిమెంట్ రగిలించి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుందా బీఆర్ఎస్ పార్టీ? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. 21 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళకి బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలు పరిపాలన చేసి చంద్రబాబు నాయుడు గారు భజన చేస్తూనే ఉంది. ఏ సమస్యను ఎత్తుకున్నా చంద్రబాబు గారి పేరు ప్రస్తావన చేయకుండా వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. ఒక పక్క కవిత హరీష్ రావు గారిని చంద్రబాబుతో పోలుస్తుంది, కేసీఆర్ చంద్రబాబు గారిని దూషిస్తూ ఉంటాడు, కేటీఆర్ కూడా అదే పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళ చేస్తున్న పనులను విమర్శించకుండా, ప్రజల సమస్యలను ఎత్తకుండా చంద్రబాబు నాయుడు గారు భజన చేయడం గల కారణాలు ఏంటంటారు? ఎట్లా విశ్లేషిస్తారు? మీరు ముందుగా మిమ్మల్ని చూస్తే కొంచెం సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఒక డిఫరెంట్ పొలిటికల్ సబ్జెక్ట్స్ని తీసుకొని మీరు నన్ను పిలిచి అడుగుతూ ఉంటారు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చెప్పిన యాంగిల్లో వేరే వాళ్ళు ఎవరు అడగలేరు. ఇంకొకటి ఏంటి అంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే మొత్తం అటు ఇటు ఏం జరుగుతున్నది అనేది రెండు పార్శ్వాలు మనం చూస్తే తప్ప మనకి ఒక కంక్లూజన్కి మనం రాలేము. ఇది అందుకనే నేను మీరు క్వశ్చన్ అడుగుతూ ఉంటే నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఈ సబ్జెక్టు కొంత విశ్లేషించాల్సిన సబ్జెక్టు. రాజకీయపరమైన విశ్లేషణలు చేసుకోవటం ప్రస్తుత సమాజంలో అత్యవసరం. ఎందుకు అంటే ప్రతిదీ కూడా రాజకీయాలతోటి ముడిపడి ఉంటున్న సందర్భం ఇది. ముందుగా కేసీఆర్ మానసిక స్థితి గురించి మీకు ఒక 2 ముక్కలు చెప్పి నేను తర్వాత నెక్స్ట్ మీరు అడిగిన సబ్జెక్టుకి వస్తా. కేసీఆర్ మానసిక స్థితి ఇప్పుడు ఎట్లా ఉంది అంటే, పాయింట్ నెంబర్ 1, అధికారం కోల్పోయిన తర్వాత అతనికి పూర్తిగా స్ట్రాటజీ అనేది లోపించింది. అతనికి అనారోగ్యం వల్ల కావచ్చు, వయసు రీత్యా కావచ్చు, లేదు ఆయనకున్న వేరే అలవాట్ల కారణంగా కావచ్చు. వాటితోటి కూతురు కవిత ఎఫెక్ట్ నేను దానికి వస్తాను. నేను ముందర కేసీఆర్ మనస్తత్వాన్ని విశ్లేషించిన తర్వాత రాజకీయ కోణంలోకి వస్తాను. అతను ఈ 3 రీజన్స్ తోటి చాలా దెబ్బతిని మానసికంగా స్తబ్దుగా మారిపోయాడు. అతను అంతకు ముందర చాలా యాక్టివ్గా ఉండేవాడు అని అందరూ అనుకున్నారు. ఆ యాక్టివ్నెస్ ఏంటి అనేది, ఎట్లా వచ్చింది ఆ యాక్టివ్నెస్ అనేది ఇప్పుడు కవిత వివరించి చెబుతుంటే మనకు వచ్చింది. అంటే ఆ యాక్టివ్నెస్ ఎట్లా వచ్చింది అంటే, ఒకవైపు హరీష్ రావు ఎక్కిస్తూ ఉండటం, ఇంకొక వైపు కేటీఆర్ ఎక్కిస్తూ ఉండటం, ఇంకోవైపు సంతోష్ అని చెప్పి వాళ్ళ కొడుకు వరుస అవుతాడు, అతను చెప్పి ఎక్కించటం. ఈ 3 శక్తులు కేసీఆర్ని నడిపించినాయి అని కవిత చాలా స్పష్టంగా చెప్పటంతో మనకి అప్పుడు కూడా ఈయన యాక్టివ్గా లేడు, వీళ్ళు చెప్పినవే నడిచినవి అని మనం అర్థం చేసుకోవాలి. మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఇది. నేను చెప్పింది అర్థమైంది కదా? అధికారం కోల్పోయిన తర్వాత సంగతి చెప్పాను. అధికారంలో ఉన్నప్పుడు కవిత చెప్పిన ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ క్రోడీకరించుకుంటే మనకు అర్థమయ్యేది ఇది. అంటే కేసీఆర్ పప్పెట్టుగా మారిపోయి చాలా కాలం అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? వీళ్ళకి అధికారం పోయింది కదా, పోయినది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద హేమీలని మంత్రులుగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పార్టీని నడుపుతున్నాడు, ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. ఒక దాదాపుగా 1.5 year
ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ థింక్ ట్యాంక్ వెయిట్ చేసింది. వాళ్ళు వేచి చూశారు. థింక్ ట్యాంక్ అంటే ఎవరు? హరీష్ రావు, కేటీఆర్, సంతోష్. వీళ్ళు వెయిట్ చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి మాట వినడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి కన్నా సీనియర్ కాబట్టి ఈయన మాట వినడు. బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి మాట వినడు. తుమ్మల నాగేశ్వరరావు చాలా రాజకీయంగా సీనియర్ కాబట్టి, తెలుగుదేశంలో కూడా ఈయనకన్నా చాలా సీనియర్, రేవంత్ రెడ్డి కన్నా సీనియర్ కాబట్టి మన తుమ్మల నాగేశ్వరరావు ఎదురు తిరుగుతాడు. ఇట్లా క్యాలిక్యులేషన్స్ వేసుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో విశేషమైన ఆయనకి పలుకుబడి ఉంది. రాహుల్ గాంధీని కూడా ఆయన డైరెక్ట్గా మాట్లాడే కెపాసిటీ ఉన్న వ్యక్తి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి మాట వినడు అని క్యాలిక్యులేట్ చేసుకొని కూర్చున్నారు. అంటే ఎదుటి పార్టీలో బొక్కలు లెక్కేసుకోవడం తప్ప తన సొంత పార్టీని తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. ఎగ్జాక్ట్లీ. ఈ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాట్లు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసి 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 వాళ్ళు అలిసిపోయారు తప్ప ఇక్కడ రావట్లే. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక పెద్ద కెలామిటీ వచ్చింది. ఏంటి అంటే కొండా సురేఖ వ్యవహారం ఒక్కటే వచ్చింది. ఆ కొండా సురేఖ వ్యవహారం తీసుకున్న తర్వాత ఆ మినిస్టర్ కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి, వీళ్ళ ఎపిసోడ్ పెద్దదైపోతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తే కొండా సురేఖ వచ్చి, అన్నా నేనేదో పొరపాటు జరిగింది, నాకు అటువంటివి ఉద్దేశాలు ఏం లేవు అని చెప్పి కాంగ్రెస్ అబ్జర్వర్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ ముందర ఆమె వచ్చి, అమ్మ నేను ఇట్లా అనుకోలేదు, ఇట్లా జరిగింది అన్న అంటే నాకు ఆయన మా ముఖ్యమంత్రి, మా లీడరు అని ఎప్పుడైతే కాంప్రమైజ్ అయిపోయిందో బీఆర్ఎస్కి వేరే మార్గం ఎక్కడా కనపట్టాల. చోట్ల పట్టినాయి. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అన్న ఇది పికప్ చేసినప్పుడు రేవంత్ రెడ్డిని తిడితే వాళ్ళకి అడ్వాంటేజ్ రావట్లా. రేవంత్ రెడ్డిని తిట్టించారు చాలా. అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఎప్పుడు మొదలవుతాయా అని వెయిట్ చేసి 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 ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి మీద పర్సనల్ అటాక్స్ చేయటం, విమర్శలు, అంటే పూర్తి స్థాయి విమర్శలు చేసే కార్యక్రమాన్ని చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఎక్కడా కూడా ప్రజల నుంచి స్పందన రావట్లా. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ఈజ్ ఎ పాపులర్ లీడర్. అందుకని ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డిని ఎట్లా దెబ్బ కొట్టాలో వీళ్ళకి అర్థం కావట్లా. పొలిటికల్ స్ట్రాటజీ వీళ్ళకి లేదు. కేసీఆర్కి ఏమో నేను చెప్పాను కదా, ఆయన పరిస్థితి అయిపోయింది. ఈ ముగ్గురు పిల్లలకేమో, అంటే పిల్లలు అంటే కేటీఆర్ వచ్చి నాకన్నా నీకు ఎక్కువ డబ్బులు ఉన్నాయా, నన్ను పిల్లాడంటావేంటి అనొచ్చు. హరీష్ రావు కూడా అదే మాట అనొచ్చు. సంతోష్కి వచ్చి అదే మాట అనొచ్చు. అంటే డబ్బులు లేవు కానీ మనకైతే తెలివితేటలు ఉన్నాయి. వయసులో పిల్లలేగా, ఆ వయసులో పిల్లలే కాబట్టి అందుకని కొంచెం వాళ్ళకి ఈ రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత రెచ్చగొడదామంటే కుదరలా. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్గా ఉన్నాడు. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్గా ఎట్లా ఉన్నాడు అంటే మీకు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఆ తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి సంబంధించిన మీడియా ఎంత బూస్ట్ చేసినా మాకు అసలు విపరీతంగా వచ్చినాయి అని ఎంత ప్రచారం చేసుకున్నా కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నది. రిజల్ట్స్ అవే వచ్చినాయి. దాంతో ఏమైపోయింది అంటే క్షేత్రస్థాయిలో కూడా ప్రభావం చూపించే స్థితిలో బీఆర్ఎస్ లేదు అనేది అర్థమైపోయింది. దాంతో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు అనే వాదనని ముందు నుంచి బలంగా వినిపిస్తున్నారు. అది రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలిసిన విషయమే కదా సార్. అది అంటే నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే ఈరోజు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు అని ప్రచారం చేస్తున్న కేసీఆర్ కూడా చంద్రబాబు శిష్యుడే కదా. అంటే నువ్వు వేరే పార్టీ పెట్టుకొని నేను చంద్రబాబు నాయుడు శిష్యుడిని కాదు అని నువ్వు చెబితే మేము నమ్మాలి. అదే విషయము రేవంత్ రెడ్డి వేరే పార్టీలోకి వెళ్ళి నేను చంద్రబాబు నాయుడు శిష్యుడిని ఏంటయ్యా అంటే నమ్మకూడదు. మీకు ఆ పాయింట్ చెప్పడానికి నేను చెప్తున్నా. ఇదే కేసీఆర్ చంద్రబాబు నాయుడు లాంటి డైనమిక్ లీడరు ఇక లేడు, ఇంక ముందు లేడు, ఇక భవిష్యత్తులో రాడు, చంద్రబాబు నాయుడు అంతటి గొప్ప నాయకుడు లేడు, ఈ భూప్రపంచంలోనే లేడు అని చెప్పాడా లేదా? అసెంబ్లీలో చెప్పాడు, 2009 ఎన్నికల్లో చెప్పాడు.
2009 ఎన్నికల్లో ఇప్పుడు అది ఎప్పుడో పాతది బీఆర్ఎస్ వాళ్ళు అనొచ్చు, అది ఎప్పుడో పాతదండి అని. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చెప్పాడు? 50,000 కోట్లున్న రాష్ట్ర బడ్జెట్ని 1,00,000 కోట్లకి చేర్చిన ఘనుడు చంద్రబాబు నాయుడు అని చెప్పాడా లేదా? ఐటీ సెక్టార్ని అసలు హైదరాబాదుకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఈ కేటీఆర్ చెప్పాడా లేదా? చెప్పాడు. కేటీఆర్ చెప్పాడు, కేసీఆర్ పోల్మాలు చెప్పాడు కదా. వీళ్ళందరూ అసెంబ్లీలో చెప్పారు, ప్రజాక్షేత్రంలో చెప్పారు, అన్ని చోట్ల చంద్రబాబు నాయుడిని పొగిడిన ఈ కేసీఆర్ చంద్రబాబు నాయుడు శిష్యుడు కాదా? రేవంత్ రెడ్డి ఒక్కడే చంద్రబాబు నాయుడు శిష్యుడా? రేవంత్ రెడ్డి ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. ఆయన మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతోటే నేను పనిచేస్తాను అని చెప్తున్నాడు. అతను చెప్పటమే కాదు, చేసి చూపిస్తున్నాడు. తెలుగుదేశానికి అనుకూలమైన నిర్ణయాలు రేవంత్ రెడ్డి ఎప్పుడైనా తీసుకున్నాడా? ఎక్కడైనా తీసుకున్నాడా? చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేస్తూ ఏదైనా ఒక అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించాడా? చంద్రబాబు నాయుడు పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు టేకప్ చేస్తే ఫస్ట్ అబ్జెక్షన్ చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. దాంతో రేవంత్ రెడ్డి అబ్జెక్షన్ తోటి పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టుని నల్లమల్ల ప్రాజెక్టుగా మార్చుకొని దాన్ని తగ్గించి దాన్ని ఇది చేసి రకరకాల కార్యక్రమాలు చేసి చంద్రబాబు నాయుడికి ఏంటి అంటే ఆయనకి తన రాష్ట్ర ప్రయోజనాలు ఎట్లా తీర్చాలా అనేదే ఉంటుంది తప్ప కన్ఫ్రంటేషన్కి వెళ్ళడు. మీకు కేసీఆర్ మర్చిపోయాడు, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలంగాణతోటి సామరస్యపూర్వకంగానే ఉన్నాడు. మీరు కావాలంటే ఏ విషయాన్నైనా చూసుకోండి. కాకపోతే చంద్రబాబు నాయుడికి తన రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి నీకు తెలంగాణలో ఉన్న మా వాటా ఆస్తులు నీకు ఇవ్వాలి అంటే ఇగో నువ్వు ఈ పనులు చేయాలి అని పెట్టాడు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని కాపాడుకోవటానికి. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు తెలంగాణలో. కేసీఆర్కి ఎటువంటి షరతులు పెట్టకుండా కేవలం తన వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే చూసుకొని తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాటాని, ఆంధ్ర ఆస్తుల వాటాని కేసీఆర్ పాదాల చెంత ఉంచాడు ఈ జగన్మోహన్ రెడ్డి. బదిలీ చేసేసాడు. అది జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్, అది బీఆర్ఎస్ఓ టీఆర్ఎస్ఓ కేసీఆర్కే అర్థం కావట్లా, కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఈ పార్టీ మళ్ళీ పైకి లేవాలి అంటే ఏం చేయాలి? మీరన్నట్టు రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ప్రజల నుంచి, తెలంగాణ ప్రజల నుంచి స్పందన రావట్లా. పార్టీ నిర్మాణం చేసుకుందాము అంటే అది ఎక్కడా కుదరట్లా. ఎందుకు? కూతురు కొడుకే లాగర్ హెడ్స్లో ఉన్నారు. అందుకని పార్టీని గ్రౌండ్ లెవెల్లో నా అభిమానులు ఉంటారు. నేను కేసీఆర్ అంటే నేను తెలంగాణ జాతిపితను కదా, నా జాతిపిత కాబట్టి, నేను జాతిపిత కాబట్టి నా వెనక అందరూ పరిగెత్తుకుంటూ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే అది జరగట్లా. అందుకని ఇప్పుడు లేటెస్ట్గా ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు ఆ పేరుని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు పేరుని ప్రస్తావిస్తూ కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఆ తర్వాత ఇప్పుడు మీరంటున్నట్టు అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావన తీసుకువచ్చి, అంటే కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని ఏమీ అనలేక, అంటే తెలంగాణ ప్రజల నుంచి రెస్పాన్స్ రావట్లేదు అన్న నిజాన్ని గ్రహించిన తర్వాత రేవంత్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని కలిపితే వీళ్ళిద్దరూ ఒకటే అని చెబితే మన రాజకీయ పబ్బం గడుస్తుంది అని చెప్పి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఈ సంతోష్ రావు, ఈ నలుగురు కలిసి ఆలోచిస్తున్న విధానం. ఇంకో విషయం చెప్పాలా? ఇప్పుడు ఇదంతా వాళ్ళ ఆలోచన కదా. కేసీఆర్ ఏం చేయాలో నేను చెప్తా. కేసీఆర్ ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే, అఫ్కోర్స్ ఎట్లా చేసినా మళ్ళీ బీఆర్ఎస్ బతకదా, అది వేరే విషయం. కానీ కనీసం గౌరవప్రదమైన పార్టీగా మిగులుతుంది. ఏం చేయాలి అంటే ఇప్పటికైనా వాళ్ళ 10 సంవత్సరాల కాలంలో జరిగిన తప్పుల్ని ఒప్పుకోవాలి, ప్రజల ముందరకు రావాలి, ప్రజల ముందరకు వచ్చి తప్పు చేశాము, మేము కాళేశ్వరం ప్రాజెక్టుని తప్పు ప్లేస్లో కట్టాము, దానికి సంబంధించి మేము చాలా పశ్చాత్తాపడుతున్నాము,
మీకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అని చెప్పి ఆశ చూపించి మిమ్మల్ని మోసం చేశాము. దళితులకి 3 ఎకరాల స్థలం ఇస్తామని చెప్పాము. 3 ఎకరాల స్థలం ఇవ్వటం పాజిబుల్ కాదు, మేమిచ్చిన తప్పుడు హామీ. అందుకు మమ్మల్ని క్షమించండి. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాము, కానీ మా కులపోళ్ళనే ముఖ్యమంత్రిని చేసుకొని మా కులపోళ్ళకే మొత్తం కీలకమైన పదవులన్నీ కట్టిపెట్టాము. తప్పు జరిగింది, క్షమించండి. ఇప్పటికైనా నేను నా పార్టీ అధ్యక్షుడిగా ఒక దళితుడిని పెట్టి నేను తప్పుకుంటాను అని చెబితే ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ ఒక గౌరవప్రదమైన పార్టీగా మారటానికి ఆస్కారం ఉంది. నేను ఖచ్చితంగా మారుతుందని నేను కూడా గ్యారంటీ ఇవ్వలేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని విమర్శించటం ద్వారా మళ్ళీ ఆంధ్ర తెలంగాణ విభేదాలు రాజుకునేలాగా చేద్దామనేది పెద్ద రాంగ్ స్ట్రాటజీ వేస్తున్నాడు ఈ కేసీఆర్. ఎందుకో తెలుసా? యువతల రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆంధ్ర ప్రజలతోటి నేను సఖ్యతగా ఉన్నాను, చంద్రబాబు నాయుడుతోటి నేను సఖ్యతగా ఉన్నాను, కానీ నా రాష్ట్ర ప్రయోజనాలను నేను కాపాడుకుంటాను అన్న క్లియర్ కట్ డివిజన్ని ప్రజలకి చూపిస్తూ కనిపిస్తుంది, అది స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో నేను అమీర్పేట చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం పెడతానని చెప్పి ఒక ప్రామిస్ చేసి జూబ్లీ హిల్స్లో గెలిచాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాకు ఈ రాష్ట్ర ఇంట్రెస్ట్ తప్ప నాకు వేరే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచాడు. అంటే చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యతిరేకతని రెచ్చగొట్టే ప్లాన్ వేస్తున్న కేసీఆర్ చంద్రబాబు నాయుడుతోటి నాకు విభేదాలు లేవు అని స్పష్టం చేస్తూనే తన రాష్ట్ర ప్రయోజనాలని కాపాడుకుంటున్న రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరిని చూస్తే రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు గెలుస్తూ ఉన్నాడు, కేసీఆర్ ఎప్పటికప్పుడు ఓడిపోతూ ఉన్నాడు. మీరే ఆలోచించుకోండి. కేసీఆర్ చంద్రబాబు నాయుడు జపం చేయటం వల్ల ప్రయోజనం ఉందా లేదా అనేది మీరే చెప్పండి. ప్రయోజనం లేదు అని ప్రజలు స్పష్టంగా చెప్తున్నారండి. 25 సంవత్సరాల క్రితం చేసిన ఆయన వెళ్ళిపోయాడు, ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు. నీ పార్టీ పెట్టావు, నువ్వేం చేసావు చెప్పు సామండి చంద్రబాబు అయింది ఎందుకని చెప్పి తెలంగాణ ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆ పార్టీ ఎలా అంతరార్థం అయిపోతుందో మనం చూస్తున్నాం. మళ్ళీ టీఆర్ఎస్ చేస్తే ఏమన్నా మనుగడ కొనసాగించే అవకాశం ఉందంటారా? ఏమి ఇంకా నీకు పేరుతోటి ప్రయోజనం లేదు, నీ ఐడియాలజీ మారాలి. మీరు అన్నట్టు వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకోవాలి. ఒకే కులానికి చెందిన 4 పైన టాప్ లీడర్లో ఉండి వాళ్లే మొత్తం అన్ని డిసైడ్ చేస్తుంటే ఎట్లా సాధ్యం అవుతుందండి? డిప్యూటీ సీఎంగా నువ్వు ఒక ముస్లింని పెడితే ముస్లింలకు సంబంధించిన ఆస్తుల్ని పరిరక్షించావా? ముస్లింల ప్రయోజనాలను కాపాడావా? ఏం చేశావు? తెలంగాణ అసెంబ్లీని గడిలో బంధించాడు. అందుకని ఐడియాలజీ మారాలి తప్ప పేరుతోటి ప్రయోజనం లేదు. కేసీఆర్ చంద్రబాబు భజన మానేసి ఐడియాలజీ మార్చుకుని తను చేసిన తప్పుల్ని ప్రజల ముందు పెట్టి క్షమాపణ కోరితే ఆ పార్టీ మనుగడ కొనసాగించే అవకాశం ఉందంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.